మహాభారతంలోని దేవదత్త శంఖం యొక్క రహస్యం గురించి అనేది ఈరోజు తెలుసుకుందాము. విశాలమైన సముద్రం అలలు మేఘాల వరకు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ సముద్రం దగ్గర దేవతలు ఒకవైపు, అలాగే రాక్షసులు ఒకవైపు అయితే ఉన్నారు. ఆ సముద్రం మధ్యలో మందర పర్వతం అయితే ఉంచబడింది. ఎందుకు అది కూడా అచ్చంలా ఉంచబడింది. దానికి వాసుకి నాగరాజు తాడుగా ఉపయోగించారు. దానిని దేవతలు ఒకవైపు తోస్తూ, అసురులు మరోవైపు లాగుతూ సముద్రాన్ని అయితే నెమ్మదిస్తున్నారు, అంటే చిలుకుతున్నారు. అప్పుడే కొంత సమయానికి సముద్రం లోపల నుంచి వెలుగులైతే బయటకు వస్తూ ఉన్నాయి. మొదటగా హాలాహల విషయం అయితే బయటకు వస్తుంది. దానిని అందరూ భయపడుతుంటే ఆ పరమశివుడు వచ్చి దానిని సేవించి తన కంఠంలో అయితే దాచుకుంటాడు. తరువాత సముద్రం నుండి రత్నాలైతే వెలువడుతుంది. దాని తరువాత లక్ష్మీదేవి అయితే సముద్రం నుంచి వెలువడి విష్ణుమూర్తిని అయితే వరుడుగా స్వీకరిస్తుంది. తరువాత కౌస్తవమణి అనేది బయటకు వస్తుంది. దానిని విష్ణుమూర్తి ధరిస్తాడు. తరువాత చంద్రుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమై శివుని యొక్క తలపైన అయితే అలంకరణగా ఉంటాడు. వరుణుడు, ఐరావతం, అప్సరసులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి స్వర్గానికి దేవేంద్రుడికైతే దగ్గరకైతే వెళ్తారు. చివరగా ఒక ప్రకాశవంతమైన వెలుగులతో ఆ సముద్రం నుండి అయితే ఒక శంఖం అనేది బయటకు వస్తుంది. ఆ శంఖం ఆకాశంలో తిరుగుతూ స్వరాలనైతే విరజిమ్ముతూ ఉంటుంది. అంతటితో సముద్రపు మదనం ఆగిపోతుంది. దేవతలు అలాగే అసురులు ఆశ్చర్యంతో ఆ శంఖాన్ని అయితే చూస్తూ ఉంటారు. ఆ శంఖం యొక్క ప్రకాశం చంద్రుడి వలె ఉంటుంది. అందులోనే వెలువడే శబ్దం ఉరుములు వలె ఉంటుంది. చివరికి ఆ శంఖం విష్ణుమూర్తి చేతిలోకి అయితే వస్తుంది. దానిని పూరించినప్పుడు సముద్రం మొత్తం గర్జిస్తున్నట్లు ఉంటుంది. దేవతలందరూ కూడా ఆ శంఖానికైతే నమస్కరిస్తారు. అసురులు ఆ శబ్దానికి భయంతో వణికిపోతూ చెవులనైతే మూసుకుంటారు. ఆ శంఖానాదం విన్నప్పుడు ఆకాశం అలాగే భూమి మొత్తం మారుమోగిపోతాయి. విష్ణుమూర్తి ఆ శంఖానికి పాంచజన్య అనే పేరును పెడతాడు. ఆ శంఖం దివ్య యుద్ధాలలో ఉపయోగపడుతుంది అని అంటాడు. కాలక్రమేణా ఆ శంఖాన్ని అయితే అర్జునుడికి ఇవ్వాలని నిర్ణయించబడుతుంది. అర్జునుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ కనిపిస్తాడు. అతని యొక్క శరీరం దీర్ఘకాల సాధన వలన ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి అర్జునుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అర్జునుడు వినమ్రంగా విష్ణుమూర్తికి నమస్కరిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మాట్లాడుతూ, అర్జున, నీకు ధర్మాన్ని కాపాడటానికి సహాయం కావాలి అని అంటాడు. అంటూ తన చేతిలోని శంఖాన్ని చూపిస్తాడు. ఆ శంఖం తెల్లగా మెరుస్తూ గాలిలో అయితే అర్జునుడి దగ్గరికి అయితే చేరుకుంటుంది. ఆ సమయంలో అర్జునుడు దానిని ఆనందంతో స్వీకరిస్తాడు. విష్ణువు మాట్లాడుతూ, అర్జున, ఇది దేవదత్తం. ఇది నీ శత్రువుల హృదయాల్లో భయాన్ని నింపుతుంది అని ఆశీర్వదిస్తాడు విష్ణు. అర్జునుడు ఆ శంఖాన్ని తీసుకుని తన హృదయానికైతే ఆనించుకుంటాడు. అప్పుడే అర్జునుడు
ఆ శంఖాన్ని పూరించి పరీక్షిస్తాడు. ఆ శబ్దం పర్వతాలను కూడా కదిలిస్తుంది. అదే సమయంలో ఆకాశంలో గరుత్మంతుడు అయితే చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఆ గరుత్మంతుడిని చూసి అర్జునుడు ఎంతో కృతజ్ఞతతో నమస్కరిస్తాడు. యుద్ధభూమిలో గుర్రాలు, రథాలు, గజరాజు అరుపులైతే వినిపిస్తూ ఉంటుంది. పాండవులు, కౌరవులు ఎదురెదురుగా నిలుస్తూ ఉంటారు. దుమ్ము రణరంగం ఉరుములాగా మారుతుంది. అర్జునుడు రథంపై కృష్ణునితో నిలబడి ఉంటాడు. కృష్ణుడు రథసారథి రెక్కల వలె పగ్గాలు పట్టుకుని నిల్చుని ఉంటాడు. అర్జునుడు చేతిలో దేవదత్త శంఖాన్ని పట్టుకుని ఉంటాడు. కృష్ణుడు తన పాంచజన్యాన్ని అయితే ఊదుతాడు. అప్పుడు యుద్ధభూమి మొత్తం మారుమోగిపోతుంది. అర్జునుడు విష్ణువు ఇచ్చినటువంటి దేవదత్తం శంఖాన్ని అయితే ఊదుతాడు. శబ్దం దివ్యంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి కౌరవ సైన్యంలో భయం అనేది మొదలవుతుంది. కౌరవుల యొక్క వీరుల చేతులైతే వణుకుతాయి. గుర్రాలైతే భయంతో పరిగెడతాయి. గజరాజులు వెనక్కి తగ్గిపోతాయి. అది చూసి పాండవ సైన్యం ఉత్సాహంతో గర్జిస్తూ ముందుకు వెళ్తుంది. శంఖానాదం యుద్ధాన్ని ప్రారంభమిస్తుంది. ఆ సమయంలో అర్జునుడు శత్రువులను బాణాలతో కొడతాడు. ప్రతిసారి శంఖం ఊదినప్పుడు శక్తి అనేది పెరుగుతుంది. భీష్ముడు కూడా ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తాడు. ద్రోణుడి యొక్క కళ్ళల్లో ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. దుర్యోధనుడి యొక్క గుండెల్లో భయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కర్ణుడి యొక్క కళ్ళల్లో కోపం అనేది కనిపిస్తుంది. కానీ శంఖానాదాన్ని విని ధైర్యాన్ని అయితే కోల్పోతాడు. అర్జునుడైతే బాణాల వర్షం అయితే కురిపిస్తూనే ఉంటాడు. శత్రువులు ఒక్కొక్కరిగా పడిపోతూ ఉంటారు. దేవదత్త శంఖం గర్జిస్తూ ఉంటుంది. అప్పుడు యుద్ధభూమి అంతా ధర్మపక్షాన నిలబడుతుంది. ఆ సమయంలో అర్జునుని యొక్క పేరైతే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దేవతలు ఆకాశం నుండి పుష్పపు వర్షాలు అయితే కురిపిస్తూ ఉంటారు. దేవదత్త శంఖం కురుక్షేత్ర యుద్ధంలో శాశ్వత చిహ్నంగా మారుతుంది. శంఖం అనేది కేవలం ఒక శబ్దం కాదు, అది ధర్మం యొక్క ప్రతిధ్వని. అర్జునుని యొక్క వీరత్వానికి చిహ్నం, కృష్ణుడి యొక్క ఆశీర్వాదానికి గుర్తు, విష్ణుమూర్తి యొక్క వరప్రసాదం, పాండవుల యొక్క విజయం కోసం ఒక స్ఫూర్తి. అలాగే కౌరవుల యొక్క భయానికి మూలం ఆ శంఖం. ఆ శంఖానాదం పాండవుల ప్రతి యోధుడికి ధైర్యాన్ని నింపింది. శంఖానాదం విని పాండవులు ఎంతో దూకుడుగా యుద్ధం చేశారు. అప్పుడు శత్రువులైతే వణికిపోయారు. దేవదత్త శంఖం మహాభారతంలోనే చిరస్మరణీయమైనది. ప్రతి యుద్ధ సందర్భాల్లో ఆ శంఖం శబ్దం మారుమ్రోగుతూ ఉండేది. అది ధర్మపక్షాన ఉన్నటువంటి శక్తికి చిహ్నమైనది. అర్జునుని యొక్క పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ శంఖం శబ్దం దేవతలలో సంతోషాన్ని నింపింది. ఆ దేవదత్త శంఖం అర్జునుని మహత్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మహాభారత యుద్ధంలో ఇదొక టర్న్ పాయింట్ అయింది. ఆ దేవతా శంఖం లేకపోతే పాండవులు ధైర్యం అయితే తగ్గిపోయేది. కృష్ణుడు అలాగే అర్జునుడు చేరి దానిని శక్తివంతంగా వాడారు. అందుకే దేవదత్త శంఖం ధర్మానికి ప్రతీకగా గుర్తింపు అయితే పొందింది. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.